2024లో దేశ సర్వోత్తమ న్యాయస్థానం పలు కీలక తీర్పులను వెలువరించింది. రావణ కాష్టంలా దశాబ్దాల పాటు రగులుతున్న అనేక సమస్యలకు సుప్రీంకోర్టు పరిష్కారం చూపింది. ఈ తీర్పులన్నీ సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలకు సంబంధించి తీవ్ర ప్రభావాలను చూపించేవిగా చరిత్రలో నిలిచిపోనున్నాయి. ఈ ఏడాది మొత్తం 12 రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు వెలువడ్డాయి. 9 మంది న్యాయమూర్తులతో కూడిన 3 రాజ్యాంగ ధర్మాసనాలు, 7 న్యాయమూర్తులతో కూడిన 6 రాజ్యాంగ ధర్మాసనాలు, 5 న్యాయమూర్తులతో కూడిన 3 రాజ్యాంగ ధర్మాసనాలు 2024లో కీలక తీర్పులిచ్చాయి. 12 రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన కీలక తీర్పుల్లో ఎస్సీ వర్గీకరణ చెల్లుతుందంటూ ఇచ్చినది ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. రిజర్వ్డ్, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కేటగిరీల పరిధిలో ఉపవర్గీకరణను సృష్టించే రాష్ట్రాల అధికారాన్ని సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తుల ధర్మాసనం సమర్థించింది. అప్పటి సిజే జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 6-1 మెజారిటీతో 2004 నాటి ఈవి చిన్నయ్య వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును కొట్టివేసింది. ఎస్సీ ఎస్టీ జాబితాలోని సామాజిక వర్గాలు వివిధ స్థాయిల్లో వివక్ష, అసమానతలను ఎదుర్కొంటున్నందున గణనీయమైన సమానత్వాన్ని నిర్ధారించడానికి ఉపవర్గీకరణ అనుమతిస్తుందని మెజార్టీ న్యాయమూర్తులు తమ తీర్పులో స్పష్టం చేశారు. అయితే ఉపవర్గీకరణను సృష్టించే ఏ చట్టమైనా ససాక్ష్యాల ఆధారంగా ఉండాలని, అది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని ధర్మాసనం నిగ్గు తేల్చింది. ఈ తీర్పు నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపాయి. తీర్పు వెలువడిన కొన్ని వారాల తర్వాత నయాబ్ సింగ్ సైని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హర్యానా షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ నివేదికను ఆమోదించింది. ఇది ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన ఎస్సీలకు 10% సబ్ కోటాను సిఫార్సు చేసింది. ఉపవర్గీకరణపై అధ్యయనం చేసేందుకు తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ త్వరలో నివేదికను సమర్పిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణపై కమిషన్ను నియమించింది. 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో మరో ముఖ్యమైనది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ను రద్దు చేయడమేనని చెప్పాలి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనే 5 న్యాయమూర్తుల ధర్మాసనం 2018 నుంచి అమలవుతున్న ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ను రద్దు చేసింది. కార్పొరేషన్లు, వ్యక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఈ స్కీమ్ వీలు కల్పించింది. ఆయా రాజకీయ పార్టీలకు సమకూరే నిధుల వివరాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని 2024 ఫిబ్రవరి 15 సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీ కలిగి ఉండడం పోక్సో చట్టం కింద శిక్షార్హమైనదంటూ మరో కీలక తీర్పును కూడా ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించింది. ఈ తీర్పు ఫలితంగా ఇప్పుడు భారతదేశంలో చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, అటువంటి వీడియోలు కలిగి ఉండడాన్ని నేరంగా పరిగణిస్తారు. అది చిన్నపిల్లల రక్షణ చట్టం పరిధిలోకి వస్తుందా లేదా అన్న దానిపై దేశంలోని వివిధ హైకోర్టులు భిన్నమైన తీర్పులిచ్చాయి. వీటన్నిటికీ సుప్రీం ధర్మాసనం ముగింపు పలికింది. అక్రమ బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను సూచించింది. యూపీలోని జహంగీర్పురి అల్లర్లలో నిందితులైన ముస్లిం వ్యక్తులను అధికారులు కూల్చివేశారు. దీనికి వ్యతిరేకంగా దాఖలైన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. దేశవ్యాప్తంగా ఇటువంటి కూల్చివేతలను నిరోధించడానికి సుప్రీంకోర్టు వివరణాత్మక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ ఆస్తుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 39B అధికరణ ప్రకారం ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని వనరులను పంపిణీ చేయడానికి రాష్ట్రాలు స్వాధీనం చేసుకోవచ్చంటూ గతంలో జస్టిస్ కృష్ణయ్యార్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. గుజరాత్ లోని గోధ్రాలో 2002లో జరిగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని చంపిన కేసులో దోషులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. జీవిత ఖైదీలను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అనేక మలుపులు తిరిగి 2022 ఆగస్టు 15న దోషులు విడుదలయ్యారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వానికి మతలేని నిర్ణయం అని తేల్చేసింది. ఈ తరహా నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాధితురాలి మతం, విశ్వాసాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోకూడదని తెలిపింది. దీంతో దోషుల్ని మళ్లీ అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఏడాది బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 5.5 నెలల తర్వాత ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కేజ్రీవాల్ సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించారని, సమీప భవిష్యత్తులో ఆయన కేసు విచారణ ప్రారంభమయ్యే అవకాశం లేనందున బెయిల్ ఇవ్వడమే న్యాయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో ఇదే కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత బెయిల్ పొందేందుకు మార్గం సుగమమైంది.
ఖనిజాలు గనులపై రాష్ట్రాలు రాయల్టీ విధించే విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ఇది ఒక విధంగా కేంద్రానికి ఎదురుదెబ్బ లాంటిదని చెప్పాలి. గనులు కలిగిన భూములపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఖనిజాలు సమృద్ధిగా ఉన్న ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ఈ తీర్పుతో ప్రయోజనం కలుగుతుంది. తమ భూభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు మొత్తాన్ని వసూలు చేయడానికి ఈ తీర్పు ఆస్కారం కల్పించింది. పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 6A రాజ్యాంగబద్ధమైనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 6A రాజ్యాంగ చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. అక్రమ వలసలకు అస్సాం అకార్డ్ ఒక రాజకీయ పరిష్కారమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పౌరసత్వ చట్టం 1955 సెక్షన్ 6A ప్రకారం 1966 జనవరి నుంచి 1971 మార్చి 25 లోపు అసోంకి వచ్చిన వలసదారులు పౌరసత్వం కోరవచ్చు. ఉత్తరప్రదేశ్లోని ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పిచ్చింది. అలీగఢ్ యూనివర్సిటీని మైనార్టీ విద్యా సంస్థగా పరిగణించలేమంటూ 1967లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును 7 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది. అయితే అలీగఢ్ యూనివర్సిటీకి మైనార్టీ హోదా ఉండాలా లేదా అన్న అంశాన్ని రెగ్యులర్ బెంచ్ తేల్చుతుందంటూ మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. 1967లో అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని సెంట్రల్ వర్సిటీగా నిర్ధారిస్తూ 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ అయినందున అలీగఢ్ యూనివర్సిటీకి మైనార్టీ విద్యా సంస్థగా పరిగణించలేమని వెల్లడించింది. అయితే 1981లో AMU సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించడంతో ఈ విద్యా సంస్థకు మళ్లీ మైనార్టీ హోదా లభించింది. ఈ చట్ట సవరణను సవాలు చేయడంతో అలహాబాద్ హైకోర్టు అలీగఢ్ యూనివర్సిటీకి మైనార్టీ హోదా కల్పించే 1981 చట్ట నిబంధన కొట్టివేస్తూ 2006లో తీర్పిచ్చింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వచ్చింది. 1967 నాటి 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును 2024లో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడం గమనార్హం. 2005లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో 50% సీట్లను ముస్లిం అభ్యర్థులకు రిజర్వ్ చేయాలని AMU నిర్ణయించడంతో ప్రస్తుత కేసు సుప్రీంకోర్టుకు చేరింది.